పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ చేరికలు. వైసీపీలో కొనసాగుతున్న వారి టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నామని, ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో ధైర్యంగా వస్తున్నామని చెప్పటం సిగ్గుచేటుగా ఉందని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీడీపీకి సంబంధం లేని వ్యక్తులు టీడీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు వెళ్లారు, ఎందుకు ఇలా జరుగుతుందో ఓసారి పరిశీలిద్దాం. నెల్లూరు రూరల్ టీడీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ చేరికలు జరుగుతున్నాయని మనం వింటున్నాం. కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఒక వర్గంలో నుంచి మరో వర్గంలో చేరుతున్నారు. అది టీడీపీ నుంచి వైసీపీలో చేరినట్లుగా భావించాలా? వైసీపీ కార్యకర్తలు వైసీపీలో చేరటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ చేరికలు చూస్తే తేటతెల్లమవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ చేరికల వల్ల పార్టీకి బలం వస్తుందా, వాపు వస్తుందా అన్న విషయాలు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 35వ డివిజన్కు చెందిన యాకసిరి రజత్ కిరణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి 200 మంది కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ డివిజన్ నుంచి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసానికి బైక్ ర్యాలీతో వెళ్లారు. విజయ్ కుమార్ రెడ్డి అంటే ఒక భరోసా, ధైర్యంతోనే వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే ఈ 35వ డివిజన్లో గత 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తరపున యాకసిరి రజత్ కిరణ్ ప్రచారం చేసినట్టు ఆధారాలున్నాయి. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక ఫ్లెక్సీలు కట్టి వైసీపీ అభిమానాన్ని చాటుకున్నారు. మొదటి నుంచి రజత్ కిరణ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన సోదరుడు ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. రజత్ కిరణ్ మాత్రం టీడీపీలో చేరలేదు. తాజాగా రజత్ కిరణ్ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లటం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు వైసీపీలోనే చేరుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరటం లేదని కరాఖండిగా చెబుతున్నారు. మరి వైసీపీలో చేర్చుకుంటున్న నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు నికార్సుగా టీడీపీలోనే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలే వైసీపీలో చేరుతున్నారని తేటతెల్లమవుతుంది. దీనిలో భాగంగానే రజత్ కిరణ్ ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో మళ్లీ చేరారని అర్థమవుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. టీడీపీలో వారు వైసీపీలో చేరటం లేదు, వైసీపీలో వాళ్ళు మళ్లీ వైసీపీలోనే చేరుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే యాకసిరి రజత్ కిరణ్ వైసీపీ నుంచి మళ్లీ వైసీపీ పార్టీలోనే చేరారు అన్న ప్రచారం జరుగుతోంది.